హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చూద్దామా. ఈ కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీస్లో కానీ, బగారా రైస్ కానీ, కోకోనట్ రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 3 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలు కూడా పెట్టుకున్నా. మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చిని తీసుకోండి. నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. నేను ఇప్పుడైతే 1 కిలో చికెన్ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇవే కొలతలని ఎగ్జైట్గా కాదు, నా స్టైల్లో సింపుల్గా ఎలా చేస్తాను అన్నది చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మీకు ఏ ఐటెం కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇప్పుడు ఆనియన్స్ని కూడా ఇలా వేపుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలపండి. టమాటాలు మెత్తపడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా కొంచెం పైకి వస్తుంది కదా, ఆ టైంలో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే చేసుకున్నది. అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. నేను 1 కిలో చికెన్కి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మళ్ళీ అంత ఒకసారి మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇందులో చికెన్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కలిసేలా కూడా చికెన్ అంతా ఒకసారి ఫ్రై చేసుకుందాం. మీ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తారో నాకు మర్చిపోకుండా కామెంట్లో పెట్టండి. మొత్తం అంతా ఒకసారి ఇలా కలిసేలా కలుపుకొని చికెన్లోంచి వాటర్ వస్తుంది కదా, అంతవరకు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కర్రీ చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ టైంలో మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని తర్వాత చికెన్స్ కావాల్సిన స్పైసెస్ కూడా వేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ కన్నా కల్లుప్పు వేస్తే కర్రీ టేస్ట్గా ఉంటుంది. స్పైసెస్ అన్నీ కలిసేలాగా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. చికెన్కి స్పైసెస్ అన్నీ పట్టేలాగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆ టైంలో మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 50% చికెన్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్కి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసి ఇలా కొంచెం బాయిల్ అవుతున్నప్పుడే మనం ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మసాలాను కూడా 2 స్పూన్లు యాడ్ చేస్తున్నాను నేను. ఇలా చికెన్ మధ్యలో మసాలా వేయడం వల్ల కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందన్నది.
ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం. ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకొని చూసి 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోద్ది, అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే అండి, మన చికెన్ గ్రేవీ కర్రీ టేస్టీగా స్పైసీగా ఎలా చేసుకోవాలి. మర్చిపోకుండా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.